డెహ్రాడూన్‌లో జాతీయ క్రీడలు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ 38వ జాతీయ క్రీడలను ప్రారంభించారు. ఇది జనవరి 28 నుండి ఫిబ్రవరి 14 వరకు జరిగే జాతీయ క్రీడల్లో 26 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొంటున్నాయి. ఈ క్రీడల్లో రాష్ట్ర జట్లతో పాటు సైనిక దళాల జట్లు కూడా పాల్గొంటున్నాయి. ఈ పోటీలో దాదాపు 32 క్రీడాంశాలు, అలాగే 10,000 మంది క్రీడాకారులు పోటీ పడుతుండగా 49% మంది మహిళలే. అథ్లెట్ల సంఖ్య ప్రకారము ప్రపంచంలోనే ఇది అతిపెద్ద క్రీడా టోర్నీ. ఒలింపిక్ క్రీడలైన అథ్లెటిక్స్, స్విమ్మింగ్, షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హాకీ, బాక్సింగ్ తదితర క్రీడలతో పాటు సంప్రదాయ ఆటలైన కబడ్డీ, ఖోఖో పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన కలరియపట్టు, యోగాసనాలు, మల్లఖంబ్, రాఫ్టింగ్ క్రీడలను కేవలం ప్రదర్శన కోసమే క్రీడా జాబితాలో చేర్చారు, కానీ వీటికి పతకాలు ఇవ్వరు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో జాతీయ క్రీడలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ యొక్క జాతీయ క్రీడల యొక్క మస్కట్ ఏంటంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి మోనాల్ స్ఫూర్తితో ఈ క్రీడలకు మౌలి మస్కట్ను తయారు చేశారు. ఉత్తరాఖండ్ ప్రకృతి అందాలను, ఘనమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటేలా దాన్ని తీర్చిదిద్దారు. మరి మొట్టమొదటి జాతీయ క్రీడలు 1924లో లాహోర్లో నిర్వహించారు. వీటిని మొదట్లో ఇండియన్ ఒలింపిక్ గేమ్స్గా పిలిచేవారు. ఏ క్రీడలను ఇండియన్ ఒలింపిక్స్గా పిలిచేవారంటే జాతీయ క్రీడలను. 1940లో జాతీయ క్రీడలు పిలవడం ప్రారంభించారు. ఈ క్రీడలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఇంతకుముందు 2023లో జాతీయ క్రీడలు గోవాలో జరిగాయి.